ఏంది చెల్లె గట్ల రాగాలు తీయబడుతుంది, ఈ లెగ్గేంది పాదమేంది అని అంటారా? అయితే మన సీఎం రేవంత్ సారు వారి పుణ్య పాదంతోని సారు వారు చెప్పిన ముచ్చట్లతోని చెయ్యి పాటి పరిస్థితి గుండు సున్నా గాడిద గుడ్డ అయిపోయిందట. అయ్యో రేవంత్ సారు, నేను ఇట్లా కారడ వాడుతున్నా అని నా మీద బేపీ పెంచుకునేవు సారు, ఇది నా మాట కాదు సారు, జనాలు చెప్తుర్రు, నేను మీ చెవులు వేస్తున్నా అంతే. అవుగాని ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే, ఢిల్లీలో ఓట్లు లెక్క పెట్టిరోళ్ళ షీపూర్ కట్ట పార్టీ ఓడిపోయింది, షేయి పార్టీ గాయాబైపోయింది. పారి ఈ ముచ్చట నేర్చుకుందాం మనం. అసలు ఓడలు బండ్లు ఓడలు అవునంటే గిదే కావచ్చులా. మొన్నటిదాకా ఢిల్లీని వెళ్ళిన షీపూర్ కట్ట పార్టీ అక్కడ తుక్కు ఓడిపోయింది. అంతకుముందు ఏళ్ళ కావాలని ఢిల్లీకి రాజు లేకున్న షేయి పార్టీ అసలు పత్తకు కాదు కదా, సోదిలకు కాదు కదా, కమస్కవ్ ఒక్కటంటే ఒక్క సీట్ అన్న రాలే. ఇజ్జత్తోని ఎంత గిలగిల కొట్టుకుంటుర్రో. ఈ రెండు పార్టీల మీద ఉన్న కోపంతోని షేయి పార్టీ కోట్లు పడ్డాయి. ఇప్పుడు ఢిల్లీకి పువ్వు పార్టీ పరందామైనా సీఎం అవుతాడు అన్నట్టు. అసలైతే ఈ కేజ్రీవాల్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతుంది అనుకోలేదు వల్ల. పోయినసారి 70 సీట్లకు 64 సీట్లేమో వచ్చినాయా, ఈ తాప అట్లా సగానికి సగం అన్న రాలే. ఆఖరికి కేజ్రీవాల్ సారే ఓడిపోయిండు. ఎమ్మెల్యే కూడా సార్ను గెలిపేయాలి అక్కడ జనాలు. ఇక మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మేడం కూడా ఓడిపోయేదే కానీ లాస్ట్ రౌండ్లో అడుగు పొడుగు ఓట్లతో గట్టెక్కింది. కానీ ఏం ఫాయిదా, ప్రతిపక్షంలో కూర్చోవాలి. ఇక షేయి పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే వాళ్ళకి అంత మంచిది. వాళ్ళకి చెప్పుకునేది అందుకన్నా కవస్కం ఒక్కటంటే ఒక్క సీట్ అన్న రాలేదోళ్ళ, ఒక్కల్ని కూడా గెలిపి ఢిల్లీ జనాలు. ఇక చెప్పు ఎంత ఇజ్జత్ తక్కువ కథ ఇది. రాహుల్ బాబు కాళ్ళకు బల్పాలు కట్టుకొని ముంగడబడి ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రచారం చేసినా అక్కడ జనం నమ్మలే. ఇక ఈడ మన రేవంత్ సార్ వారి గురించి కూడా చెప్పుకోవాలి. నడిమిట్లా ఈసారి చేసిండనేరు, చేసిందంతే సారేనని మన లోకల్ గాంధీ భవన్ లీడర్లు చెప్పుకుంటుర్రు. ఏంటంటే రేవంత్ సార్ ఉండే కాడు ఉండక ఢిల్లీకి పోయి ప్రచారం చేసిండు. సరే చేస్తే చేయని, ఆడేమన్నాడంటే ఢిల్లీలో గ్యారెంటీలు అమలు చేస్తాం, చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తాం, తెలంగాణలో ఎట్లనైతే మాట తప్పలేదో ఈడ కూడా మాట తప్పం మడమ తిప్పం, నాది పూచి నేనే గ్యారెంటీ అన్నాడు. ఇగో ఇదే పెద్ద దెబ్బ కాచిందట. అంటే తెలంగాణలో ఏమైతుందో ఢిల్లీ జనాలకు తెలియదు అనుకున్నాడు కావచ్చు రేవంత్ సారు. మమ్ముల్ని మరీ గింత అమాయకులు అనుకుంటురా ఏందేనా, ఆ కోపం ఈ కోపం అంత తీసినట్టున్నది. అందుకే షేయి పార్టీ చేతుల గుండు సున్నా పెట్టిరట. రేవంత్ సారు మహారాష్ట్రకు పోయి గదే ఉపన్యాసం ఇచ్చిండు. హర్యానాలో గదే పాట వాడే, ఢిల్లీలో గదే రాగం తీసే, సారు పోయిన జాగలలో షేయి పార్టీ తుక్కు ఓడిపాయే అని యోగిట్లా అంటుర్రు. ఇక ఇంకో దిక్కు పువ్వు పార్టీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చేదట్టులా ఇంకేందిగా. ఇక వాళ్ళది ఒక జాంబరమా ఒక మురిపమా, ఏ రాష్ట్రానికి పో షేయి పార్టీని అటు రాహుల్ గాంధీని జనాలిగా నమ్ముతలేరని నమ్ముడు వేస్ట్ అని తేల్చేసినట్టయింది. అంతేనా నొల్లా. भ्रष्टाचार के हर तार की जांच होगी और जिसने भी लूटा है उसको लौटाना पड़ेगा, ये भी मोदी की गारंटी है। दिल्ली के चुनाव में कांग्रेस ने 0 की डबल हैट्रिक लगाई है। देश की राजधानी में देश की सबसे पुरानी पार्टी का लगातार दिल्ली में 6 बार से खाता नहीं खुल रहा है।